పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని దర్శించి అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటని మీరు నా పక్షంగా నెరవేర్చండి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యంలో రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. దేవా, ఈ స్థలములు మీ సన్నిధిని ఉంచండి. మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. దేవా, మీరే అన్ని విషయాల మహిమ పొందుతురమ్మని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి అనుగ్రహింపబడుట అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనకు ఎవరు అనుగ్రహింపబడ్డారో, ఏమి అనుగ్రహింపబడినాయో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో అనుగ్రహింపబడెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించక మునుపు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గురించి యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనము ఈ వచనములో చూస్తూ ఉంటున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ వచనంలోని మాటలు ఎవరిని గూర్చిన మాటలు అంటే యేసుక్రీస్తు ప్రభును గూర్చిన మాటలు. యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించక మునుపే యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి ప్రవచిస్తూ వచ్చాడు. మనం చూస్తున్నాం
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటను, మనకు కుమారుడు అనుగ్రహింపబడుతూ వచ్చాడు. ఆ కుమారుడే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మనకు అనుగ్రహించబడిన కుమారుని ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుతూ ఉంటున్నాం. వాటిలో ఒకటేంది అంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఈ వచనంలో మనం చూస్తున్నాం, తండ్రి అయిన దేవుడు లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమించి లోకములో ఉన్న మానవులు నశింపక నిత్య జీవం పొందాలి అనే ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. అద్వితీయ కుమారుణ్ణి ఆ తండ్రిని దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆ అద్వితీయ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు నశింపక నిత్య జీవాన్ని పొందాలి అని. లోకంలో మానవులందరూ కూడా పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మానవులు పాపాన్ని బట్టి నాశనమునకు అంటే నరకానికి, పాతాళానికి పాత్రులుగా ఉంటున్నారు. నరకానికి పాత్రులుగా ఉన్న మనుషులను ఆ నరకము నుండి, ఆ నాశనం నుండి తప్పించి నిత్య జీవానికి అంటే పరలోకానికి వారసులుగా చేయడానికి ఆ తండ్రిన దేవుడు ఏం చేస్తా వచ్చాయంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పాపులైన మానవుల కొరకై అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. గమనించండి, అనుగ్రహించబడిన ఈ కుమారుడు ఆ కలవరి శిలువలో బలైన వాడుగా ఉన్నాడు. ఎవరైతే మరి బలైపోయిన ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో ప్రభు ఏం చేస్తా అంటే వారి పాపాలన్నీ క్షమించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అలాగ పరిశుద్ధులుగా చేయబడిన వారు నాశనం నుంచి తప్పించబడి నిత్య జీవాన్ని అంటే పరలోకాన్ని పొందేవారుగా ఉంటారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి ఈ విధంగా ప్రభుని అంగీకరించకుండా ఉన్నారు, ఇంకా పాప క్షమాపణ పొందకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా, నాశనం నుంచి తప్పించబడకుండా, నిత్య జీవానికి వారసులుగా చేయబడకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుని ప్రభు అనుగ్రహించే పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, రక్షణ పొందిన మన జీవితంలో ఇప్పటికే ప్రభుని అంగీకరించి ప్రభు బిడలంగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో మనం ప్రభువుని ఎరగక మునుపు పాపులంగా ఉన్నాము. పాపాన్ని బట్టి నాశనమునకు అంటే నరకానికి మనం పాత్రులంగా ఉన్నాం. మరి ఇలాంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని గుర్తించి ఆయనందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మనల్ని క్షమించిన వాడుగా ఉన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనము మరి నాశనం నుంచి తప్పించబడ్డాము, నిత్య జీవానికి అంటే పరలోకానికి వారసులంగా చేయబడుతూ వచ్చాము. ఇలాంటి ఆశీర్వాదాన్ని ఆ ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంత ఆయన్ని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, అనుగ్రహించబడిన కుమారుని ద్వారా మనము ఎలాంటి మేలు పొందినామంటే
మనం చూస్తూ వచ్చాము, ఆ కుమారుడు మనుషులు నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా అనుగ్రహించబడ్డాడు అనే విషయాన్ని. అంటే మన జీవితంలో అనుగ్రహించబడిన ఆ కుమారుని ద్వారా మనము నశింపక నిత్య జీవాన్ని పొందాము. అంటే నాశనము నుండి, నరకము నుంచి తప్పించబడి నిత్య జీవానికి, పరలోకానికి వారసులంగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, అనుగ్రహింపబడిన కుమారుడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. మన కొరకు ఆ తండ్రిని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహిస్తూ వచ్చాడు. అనుగ్రహించబడిన కుమారుని ద్వారా మనము నశింపక నిత్య జీవాన్ని పొందాము, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఇలాంటి ధన్యత మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వచనములో అనుగ్రహించుచున్న దేవునికి అనే మాట వ్రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనకు ఏమి అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు మూలముగా అంటే జయం అనుగ్రహించబడుతూ ఉంది. ఏం అనుగ్రహించబడుతుంది? జయము. యేసుక్రీస్తు మూలముగా మనకు శత్రు సమూహంపై, అపవాది యొక్క సమూహంపై జయం అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించబడుతుంది అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ అనుగ్రహింపబడుచున్న జయము అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట? అనుగ్రహింపబడుచున్న జయము. ప్రియులారా, అనుగ్రహించబడుతున్న జయము ద్వారా మనం ఏం పొందుతాము అంటే సంతోషాన్ని పొందేవారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యోధా ప్రజలకు దేవుడు జయాన్ని అనుగ్రహించి ఆ యోధా ప్రజలను సంతోషపరుస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. వారికి ఏం అనుగ్రహించబడింది? జయం అనుగ్రహించబడింది. జయం అనుగ్రహించబడిన వారు ఏం పొందుకున్నారు అంటే సంతోషాన్ని పొందుకున్నారు. సంతోషము చేత నింపబడతా వచ్చారు. ఆ సందర్భం ఏంది అంటే యెహోషాపాతు యోధా వారికి రాజుగా ఉన్నప్పుడు శత్రువులు ఆ రాజ్యం మీదకి వచ్చారు, యోధా రాజ్యం మీదకి. ఎవరెవరు వచ్చారంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీలు కొందరు వచ్చారని చెప్పి రాయబడింది. వీళ్ళు నష్టపరచడానికి వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే మరి యోధా వారికి ఆ శత్రువుల పైన జయం అనుగ్రహించాడు. జయం అనుగ్రహించినప్పుడు యోధా వారెంతో సంతోషిస్తూ వచ్చారు. జయం అనుగ్రహించబడక మునుపు యోధా వారు అలాగే యెహోషాపాతు రాజు ఎలా ఉన్నారంటే చాలా భయపడతా వచ్చారు. అయ్యో, శత్రువులు వచ్చారు, వీళ్ళు మరి ఏ విధంగా నష్టపరుస్తారో అనే భయము వారందరిలో ఉంటా వచ్చింది. వారెంతో భయముతో నిండి ఉన్నారు. దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించినప్పుడు వారికున్న భయమంతా తొలగిపోయింది. వారిప్పుడు సంతోషముతో నింపబడ్డారు. అనుగ్రహింపబడుతూ వచ్చిన జయమును బట్టి వారేం పొందారు? సంతోషాన్ని పొందారు. ప్రియులారా, మన జీవితంలో కూడా జయమును అనుగ్రహించి ఆయన మనల్ని సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన మరి జయం అనుగ్రహించి మనల్ని సంతోషపరిచే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి ఈ యొక్క యోధా ప్రజలు జయాన్ని పొందారు.
దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించి వారిని సంతోషపరుస్తూ వచ్చాడు. జయం అనేది అనుగ్రహించబడ్డానికి గల కారణం ఏంది అని మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో యెహోషాపాతు రాజు, యోధా ప్రజలు ప్రాముఖ్యం కలిగి ఉన్న కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే శత్రువులు రాగానే వాళ్ళు నిర్లక్ష్యంగా లేరు. ఏం చేస్తారులే, ఏమైద్దిలే అన్నట్లుగా నిర్లక్ష్యంగా లేరు. ఏం చేశారంటే వాళ్ళు సహవాసంగా కూడుకున్నారు. మందిరంలో ఏం చేశారు? సహవాసంగా కూడుకున్నారు. ఒకరితో ఒకరికి సహవాసం ఉంది. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. అంతేకాదు వారు ఏం చేశారంటే ప్రభువును స్తుతించారు. సహవాసంగా కూడుకున్నారు, ప్రార్థన చేస్తూ వచ్చారు, ప్రభువును స్తుతించారు. అప్పుడు వారికి జయం అనుగ్రహించబడింది. దేవుడు వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా వారి వలె మనం ఉన్నప్పుడు, మన ఆపదల్లో, శ్రమల్లో, శత్రు సమూహం మనపై దాడి చేస్తున్నప్పుడు, వారు కలిగిన అనుభవాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనకు కూడా ఆ ప్రభువు జయం అనుగ్రహించి మనల్ని సంతోషపరిచేవాడుగా ఉంటాడు. మన జీవితంలో మరి ఆయన ఆయా సమయాల్లో జయం అనుగ్రహించి మనల్ని సంతోషపరుస్తూ వచ్చాడు. ఆ సందర్భాలన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, యోధా వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచినట్లుగానే నా జీవితంలో కూడా అనేక పర్యాయములు జయాన్ని అనుగ్రహించి నన్ను సంతోషపరుస్తూ వచ్చావు ప్రభు అని చెప్పి ఆయన మనము ఆరాధించాలి. ప్రియులారా, ఆయన మరి జయం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అనుగ్రహించబడుతూ వచ్చిన జయము, అనుగ్రహించబడుతూ వచ్చిన జయము ద్వారా మనం ఏం పొందుతామంటే సంతోషాన్ని పొందే వారంగా ఉంటాం. ప్రియులారా, మన జీవితంలో అనుగ్రహించబడుతున్న జయమును బట్టి మనకు సంతోషం అనేది కలుగుతూ ఉంది. ఆయన ఎన్నో పర్యాయాలు మనకు జయం అనుగ్రహించి మనం సంతోషపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. చివరిగా మూడోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున్నే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చాలు. ఈ వచనాల్లో మనకు అనుగ్రహింపబడిన కృప అనే మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే అనుగ్రహింపబడుతూ వచ్చిన కృప అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అనుగ్రహింపబడిన కృప. యేసు క్రీస్తు నందు మనకేం అనుగ్రహించబడింది అంటే కృప అనుగ్రహించబడింది. ప్రభు ప్రజలంగా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఏం పొందినామంటే కృపను పొందినాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వలన మనకు కృప అనుగ్రహించబడుతుంది. ఆయన వలన అనుగ్రహించబడి, ఆయన యందు అనుగ్రహించబడి కృపను మనము పొందుకోవాలి. ఆ కృపను మనం పొందుకొని ఆ కృప ద్వారా మనం ఏం చేయబడాలంటే బలపరచబడాలి. గమనించండి, అనుగ్రహింపబడిన కృప అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అనుగ్రహింపబడిన కృప. అనుగ్రహింపబడిన కృప ద్వారా మనం ఏం చేయబడతామంటే బలపరచబడతాం. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము అని. దేని చేత బలం కలుగుతుంది? కృప చేత. గమనించండి, మనకు ప్రభువునందు కృప అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడుతున్న కృప ద్వారా మనం ఏం చేయబడతామంటే బలపరచబడతాం. మన జీవితంలో మరి ఆ ప్రభు వలన మనకు కృప అనుగ్రహించబడింది. ఆ కృప ద్వారా మనం ఏం చేయబడాలంటే బలపరచబడాలి. మనకెందుకు బలం అవసరము? ముఖ్యంగా ఆత్మీయంగా మనము బలం పొందుకోవాలి. ఆత్మీయంగా మనం బలవంతులంగా చేయబడాలి.
ఆత్మీయంగా మనకు బలం అనేది ఆ ప్రభువు ద్వారా అనుగ్రహించబడిన కృప ద్వారా మనం పొందగలం. మరి బలం అనేది దేనికి అవసరం అంటే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను గురించి మనం చూడవచ్చు. సంసోను మరి దయచేసి బలపరచుము అని దేవుని అడుగుతూ ఉన్నాడు. దయచేసి నన్ను బలపరచయ్యి, ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు. అంతకుముందు సంసోను బలవంతుడే, కానీ అతడు ఏమయ్యాడంటే బలహీనుడైపోయాడు. అదే అధ్యాయంలో తాను బలహీనుడిగా చేయబడ్డట్లు మనం చూడవచ్చు. బలహీనుడై ఫిలిస్తీయులకు అంటే శత్రువులకు చిక్కాడు. శత్రువులు ఏం చేశారంటే ఎంతో బాధిస్తూ ఉన్నారు, ఎంతో బాధ పెడతా ఉన్నారు, ఎంతో ఇబ్బంది పరుస్తున్నారు, ఎన్నో విధాలుగా శ్రమ పెడతా ఉన్నారు. బలహీనుడుగా ఉండి శత్రువుల ద్వారా ఎన్నో విధాలుగా సంసోను బాధలు పొందుతూ ఉన్నాడు. ఆ బాధలు పొందుతూ మరి దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని. దేవుడు ఏం చేశాడంటే అతనికి బలాన్ని ఇచ్చాడు, అతన్ని బలపరిచాడు, బలవంతునిగా చేశాడు. అప్పుడు సంసోను ఏం చేశాడంటే ఆ బలము చేత తన్ను బాధ పెడుతున్న శత్రువుల్ని హతము చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో తాను కూడా హతమైపోయాడు. మనం గమనించే విషయం ఏంటంటే బలాన్ని పొంది ఆ బలము చేత తన్ను బాధించిన శత్రువులను ఏం చేశాడు? హతమార్చిన వాడుగా ఉన్నాడు. తను బాధించిన శత్రువులను ఏం చేశాడు? హతము చేస్తూ వచ్చాడు. గమనించండి, బలం ఎందుకు అవసరం అంటే మనను బాధించే శత్రువులను హతము చేయడానికి. మనం ఆత్మీయంగా బలవంతులుగా ఎందుకు చేయబడాలి? మనల్ని బాధించే శత్రువులను హతము చేయడానికి మనం బలవంతులుగా చేయబడాలి. మన జీవితంలో మరి ఎవరు మనకు శత్రువులు అంటే మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించేది ఏదైతే ఉందో అదే మన శత్రువు. గమనించండి, గర్వం ఉంది అనుకోండి ఒక వ్యక్తిలో, ఆ గర్వము ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో సోమర్తనం ఉందనుకోండి, సోమర్తనాన్ని బట్టి ఆత్మీయంగా ఆ వ్యక్తి ఏమవుతాడు? నష్టపోతాడు. ఒక వ్యక్తులు నిర్లక్ష్యం అనే విధానం ఉంది, దేవుని కార్యాలను నిర్లక్ష్యంగా చేసే విధానం ఉంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆత్మీయంగా నష్టపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇవి గర్వము కానీ, సోమర్తనం కానీ, నిర్లక్ష్యం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? ఆత్మీయ జీవితం నష్టపరుస్తూ ఉన్నాయి. ఇవే శత్రువులు. ఈ శత్రువులను ఏం చేయాలి? చంపివేయాలి. శత్రువులను ఏం చేయాలి? చంపేయాలి. అంటే గర్వాన్ని, సోమర్తనాన్ని, నిర్లక్ష్యాన్ని ఇలాంటివి చాలా ఉంటున్నాయి. వీటన్నిటిని మనం చంపేయాలి. చంపేయాలంటే మనకేం అవసరము? ఏమవసరం? బలం అవసరం. వాటిని చంపాలి అంటే, వాటిని హతము చేయాలంటే మనకు బలం అవసరం. ఆ బలము మరి దేని ద్వారా అనుగ్రహించబడుతుందంటే దేవుని కృప ద్వారా అనుగ్రహించబడుతుంది. ప్రభువా, నీ కృప ద్వారా నేను బలపరచబడి నాకు శత్రువులుగా ఉన్న నా ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలగజేస్తున్న ఈ యొక్క బలహీనతలన్నింటినీ నేను చంపాలని నువ్వు కోరుతున్నావు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్పి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులను గమనించండి, అనుగ్రహింపబడుచున్న కృప అనే మాట మనం చూస్తున్నాం. ఆ ప్రభువునందు మనకి ఏం అనుగ్రహించబడుతుంది? కృప అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడుతున్న కృప ద్వారా మనం బలపరచబడి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తున్నటువంటి మరి శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? చంపాలి. అప్పుడు మనం ఆత్మీయంగా ఏమవుతాము? ఎదుగుతాం, బలపరచబడతాము, ఆత్మీయంగా క్షేమాన్ని పొందుకుంటాం. అలా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. మనము అనుగ్రహించబడుతున్న కృప ద్వారా మరి బలపరచబడకుండా మరి ఆ శత్రువులను మన ఆత్మీయ జీవితం నష్టాన్ని కలిగిస్తున్న శత్రువులను హతము చేయకుండా అలాగే మనం ఉంటే మనం ఆత్మీయంగా బలహీనమైపోయి
ఆత్మీయంగా నష్టపోతూ ప్రభు యొక్క రాకడకి మనం ఏమాత్రం సిద్ధపరచబడలేం. ప్రియులారా, మన జీవితంలో అనుగ్రహించబడుతున్న కృప ద్వారా బలపరచబడి ఆ బలము చేత మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచున్న శత్రువులను, ఆ యొక్క బలహీనత, లోపాలు, పతనాలని మనము నిర్మూలన చేసి చంపివేసి మనం ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు యొక్క రాకడ కొరకే మనం ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. కాబట్టి మన జీవితంలో మరి అనుగ్రహించబడుతున్న కృప ద్వారా మనం బలాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి అనుగ్రహింపబడుతున్న కృప ద్వారా బలాన్ని మనకు ఆ ప్రభు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మనం ఎంత ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలను చూస్తూ వచ్చాము. మొదటిది అనుగ్రహింపబడిన కుమారుడు. మొదటి మాట ఏంది వింటున్నారా? అనుగ్రహింపబడిన కుమారుడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనుగ్రహించబడిన కుమారుని ద్వారా మనం నశించక నిత్య జీవాన్ని పొందిన వారంగా ఉన్నాం ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి. రెండవది అనుగ్రహించబడుతున్న జయము. యేసుక్రీస్తు ప్రభు మూలముగా మనకు జయం అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడుతున్న జయము ద్వారా మనం ఏం పొందుతున్నామంటే సంతోషాన్ని పొందుతున్నాం. మూడవది అనుగ్రహించబడుతున్న కృప. యేసుక్రీస్తునందు కృప అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడుతున్న కృప ద్వారా మనం బలపరచబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, అనుగ్రహించబడిన కుమారుడు, అనుగ్రహించబడుచున్న జయము, అనుగ్రహించబడుతున్న కృప, ఈ మాటలను మనం ఆధారం చేసుకుని మరి ఈ యొక్క 3 సందర్భాల్లో ఆ ప్రభు మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడో, ఎలాంటి మేళ్ళు ఆ ప్రభు ద్వారా మనం పొందుతూ ఉంటున్నామో మనం చూస్తూ వచ్చాము. మరి వాటన్నిటిని బట్టి ప్రభుని ఎంతో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.